హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే అక్షయ తృతీయ పండుగ కదా. సో కాబట్టి నేను ఎలా ఈరోజు పూజ అయితే చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. అందరికీ అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు. సో ఈ మాట మనకు ఫ్రైడే అక్షయ తృతీయ వచ్చిండే దానివల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. నా రెగ్యులర్ రొటీన్తో థర్స్డే ఈవినింగ్ నేనే కంప్లీట్గా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా పనులు అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాను. ఇంటి ముందరంతా అన్నీ క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు పెట్టుకొని కడపలకు పసుపు కుంకం పెట్టి అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే స్నానం అంతా అయిన తర్వాత నేను కడపలకు పూలు ఇలా అలంకారం చేసి ఇంకా దీపం పెట్టి ఇంకా లోపల పనులు అయితే చేసుకుందాము అనేసి దేవుని దగ్గర కూడాను కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇండ్లు తుడిచి అన్ని వెనకటి రోజు ఉండేదాని వల్ల నాకు మార్నింగ్ పూజకైతే చాలా ఈజీ అయిపోతుంది అర్లీగా చేయడానికి అనేసి. అక్షయ తృతీయ పండుగ రోజు చాలా ఇంపార్టెంట్గా మనము చేయాల్సిన ఒక పద్ధతి. తర్వాత ఈ వస్తువుల్ని వచ్చేసి మనము ఒక బ్రాహ్మణులకు దీన్ని దానంగా ఇవ్వాలి. సో ఈ ఇచ్చేదాని వల్ల మనకు ఏమేం ఫలితాలు దొరుకుతాయి అనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఈ తిథి అయితే ఎవరు మిస్ చేయకండి, అంత ఇంపార్టెంట్ ఒక అక్షయ తృతీయ రోజు మనం ఈ వస్తువుని దానం చేయడానికి మంచి రోజు కాబట్టి ఇవి చేస్తే చాలా చాలా మంచిది అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము 2 బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి. దాంతోపాటు మనకు చీర ఇవ్వడానికి కుదురుతుంది అంటే చీర కూడా ఇవ్వండి, చాలా చాలా మంచిది. అండ్ నేను ఎవ్రీ ఇయర్ అయితే చీర కూడా పెడతానమాట. 2 బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ, తర్వాత గాజులు అండ్ పువ్వులు అండ్ తమలపాకు, ఇంకా ఒక్క దక్షిణ పెడతాము కదా, సో అది పెట్టేసి పండు ఇవి పెట్టేసి కంప్లీట్గా దేవుని దగ్గర పూజ చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని తీసుకుపోయి గుడిలో కానీ లేకపోతే మీకు ఇంటి దగ్గర బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనము ఇచ్చేయచ్చు అనమాట. నేను గుడిలో తీసుకుపోయి ఇస్తాను. లేదు చీర పెట్టడానికి కుదరదు అంటే పర్లేదు, 2 బ్లౌజ్ పీసెస్ అయితే పర్లేదు, ఏ ప్రాబ్లము లేదు. కుదిరితే ఓకే, కుదరకపోతే పర్లేదు, అవి 2 పెట్టచ్చు. మిగతా ఐటమ్స్ పసుపు కుంకుమ, తర్వాత గాజులు, ఇంకా దక్షిణ ఒక్క ఆకు, తర్వాత పూలు పళ్ళు అనమాట పెట్టుకొని ఇలా ఇచ్చేదాని వల్ల మనకు ఆడవాళ్ళకు వచ్చేసి మంచి భర్త, యోగ్యమైన భర్త జన్మ జన్మాంతరాలకి దొరకాలి అనే మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే దానికి ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా మంచి రోజు వచ్చేసి అక్షయ తృతీయ అనమాట. అక్షయ తృతీయ పండుగ రోజు బంగారం కొనే అలవాటు అయితే మా ఇంట్లో లేదు, మేము తీసుకొని రామన్నమాట. పూజ అయితే ఇలా చేసుకుంటాము. ఎప్పుడైనా ఆ ఇయర్లో మనకు అవసరము కొనుక్కోవాలి, లేకపోతే ఒక చిట్ అంటూ వేసుకున్నాము అని అనుకుంటే ఆ టైంలో పోయి కొనుక్కుంటాం అంతే. కానీ పండగ కోసమని బంగారం కొనాలి అని అయితే ఎక్కడా లేదు. బట్ ఇప్పట్లో మనకు లాస్ట్ కొన్ని ఇయర్స్గా చూస్తే చాలా ట్రెండింగ్ అయిపోయిందనమాట. లేదు బంగారం కొనాలి, ఈవెన్ గోల్డ్ షాప్స్లో కూడా చాలా చాలా ఆఫర్స్ అవి ఇవి అంటూ చాలా పెద్ద ఇది చేస్తున్నారనమాట. బట్ యాక్చువల్లీ వచ్చేసి అక్షయ తృతీయ పండుగ రోజు చేయాల్సిండేది వచ్చేసి దానం అనమాట. నేను నిన్న గుడిలో కూడా చూశాను, ఎవరో ఒకరు వెండి, ఆ తర్వాత మనము గొడుగు పెట్టుకుంటాం కదా, అలాంటివి బ్రాహ్మణులకు మనం ఏ దానం చేస్తామో దానివల్ల మనకు ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి వచ్చేసి ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఇంతవరకు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఫాలో కండి. మనకు దీనివల్ల చాలా చాలా మంచిది అవుతుంది. నేను కూడా చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను, మా అమ్మ కూడా చేసేవాళ్ళు అనమాట. కాబట్టి అదే పద్ధతి మేము కూడా ఫాలో అవుతున్నాము. సో ఇలా సంవత్సరంలో 2 మాటలు చేస్తామన్నమాట. అక్షయ తృతీయ రోజు ఇలా అన్ని వస్తువులు తీసుకుపోయి గుడిలో బ్రాహ్మణులకు ఇచ్చేసి రావటము. తర్వాత వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇంటికి పిలిచి ముత్తైదుల్ని ఒకరిని పిలిచి వాళ్ళకు మనము ఉపవాసం ఉండి అన్ని వంటలు చేసిండేవన్నీ వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు కాళ్ళకు బాగా పసుపు రాసి అన్ని ఐటమ్స్ ఇప్పుడు ఏం చెప్పాను కదా ఇలాగే వాళ్ళకు కూడా చీర, బ్లౌజ్ పీసు, గాజులు, పూలు, తర్వాత పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిది అవుతుంది అనమాట. నేను డే 1 నా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం నుంచి వరలక్ష్మి వ్రతం అప్పుడైతే నేను ఇలా చేసుకుంటాను. కోవిడ్ టైంలో 3 ఇయర్స్ అయితే కుదరలేదు, మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత ఇంటికి ఎవరే కానీ చిన్న ఆడపిల్లలు, పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరు వచ్చినా కూడాను పసుపు కుంకుమ ఇచ్చి మన ఇంట్లో ఏది ఉందో ఒక పువ్వు ఒక పండు
పెట్టించే అలవాటు అయితే మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరే కావచ్చు, నేను ఈవెన్ మా అత్తగారి ఇంటికి వచ్చినా కూడా పసుపు కుంకుమ ఇచ్చేదాన్ని. వాళ్ళు ఎప్పుడూ అనేవాళ్ళు ఇంటి వాళ్ళే కదా పర్లేదు అనేసి. అలా కాదు, ఆడవాళ్ళంటే అందరూ ఈవెన్ మన మదరు సిస్టర్సు అలా ఎవరైనా కావచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి ఇలా పసుపు కుంకుమ పెట్టి మీ ఇంట్లో ఏ పండు ఉందో ఆ టైంకు ఆ పండు ఇచ్చి ఒక పువ్వు ఉంటే పువ్వు ఇచ్చేదాని వల్ల చాలా చాలా మంచిది. ఈ పద్ధతులు అయితే పాటించేదాని వల్ల మనకు లాంగ్ రన్లో చూస్తే దాని ఒక బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటుంది. మన పిల్లలు కూడా ఫాలో అవుతారు మనం ఫాలో అయ్యేదాని వల్ల. మనము ఏ ఒక్క మంచి పని చేసినా కూడా రిజల్ట్స్ అయితే వెంటనే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే విత్తిన వెంటనే మనకు పూలు పళ్ళు అయితే కాచెల్దు కదా. సో టైం పడుతుంది. ఏ మంచి పని అయినా అంతే, మనము కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. శ్రద్ధగా చేయాలి, నమ్మకం పెట్టి చేయాలి. ఏదో చేస్తున్నాను కదా అని అలా అనుకోకుండా మనము భక్తిగా చేసామంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసి దేవునికి ఒక చిన్న పాట పాడదామనేసి నాకు వచ్చేలాగా ఒక పాట కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. నాకు స్కూల్ డేస్లో ఉండేటప్పుడు చాలా ఇష్టం ఉండింది సంగీతం నేర్చుకోవాలి అనేసి. బట్ 10th అయిన తర్వాత అయితే కాలేజ్కి వచ్చిన తర్వాత నేను సైన్స్ స్టూడెంట్, నాకు టైం అయితే కుదరలేదు మళ్ళీ కంటిన్యూ చేయడానికి. అప్పుడైతే చాలా బాగా పాడేదాన్ని, బట్ ఇప్పుడైతే నిజంగా టచ్లో లేదు. నాకు పాడటం అయితే ఇష్టము. నాకు చిన్నగా ఎలా వస్తుందో అలాగా దేవుని ముందర అయితే ఇలా జస్ట్ ఒక 4 లైన్లు అయితే దేవుని ముందర పాట పాడానమాట. అండ్ సమ్టైమ్స్ మొబైల్ కూడా పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను పూజ ముగించిన తర్వాత ఈ ఐటమ్స్ ఏదైతే పెట్టుకున్నాము కదా ఇవన్నీ నేను ఒక బ్యాగ్లో పెట్టుకొని కంప్లీట్గా ప్లేట్తో పాటే పెట్టుకున్నాను. అలాగే అయితే ఇవ్వకూడదు. సో మళ్ళీ ప్లేట్ అయితే మనం వాపస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా పెట్టుకొని గుడికి అయితే వచ్చాము. సో మాకు ఇంటి దగ్గరకు ఉండే గుడి దగ్గరే వెళ్ళేసి ఈ ఐటమ్స్ అంతా మనం ఏమేమి రెడీ చేసుకున్నామో ఇవన్నీ ఇచ్చేసి అర్చన చేయించుకొని, అండ్ భార్యాభర్త ఇద్దరు వెళ్తే చాలా మంచిది. నేను మా ఆయన ఇద్దరు వెళ్ళామన్నమాట. సో తన చేతిలోనే తీపిచ్చి ఇచ్చాను. ఎందుకంటే భర్త చేసే మంచి పనుల్లో అర్థం పుణ్యము అడగకుండానే ఆడవాళ్ళ ఖాతాలో వచ్చి పడిపోతుందంట. ఇదైతే 100% నిజము. సో మేము రెగ్యులర్గా వచ్చే గుడి అనమాట. నేను కంప్లీట్గా అయితే గుడిలో అంత వీడియో తీసేదానికి అవ్వలేదు. సో మీకు అందరికోను నా పూజా విధానం అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.